ఏవండోయ్ విన్నారా? ఇవాళ నేను మీకు కజ్జికాయ సమోసా అయితే చూపిస్తున్నానండి. కజ్జికాయ సమోసా అంటే ఏంటి అనుకుంటున్నారా? అంటే కజ్జికాయ షేప్‌లో ఉన్న సమోసా అండి. దీనికోసం నేను 1½ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో ఒక స్పూను సాల్టు, అలాగే ఒక స్పూను వాము ఇలాగ కొంచెం క్రష్ చేసేస్తే ఫ్లేవర్ అయితే చాలా వస్తుంది. తర్వాత అందులోకి ఒక స్పూను నువ్వులు, అలాగే 2 స్పూన్లు సూజీ కూడా ఏసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి ఏసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. పిండికి నెయ్యి బాగా పడితే మనకి అది సమోసాలైతే మంచిగా వస్తాయి. క్రిస్పీగా వస్తాయి. మీరు ఇక్కడ నెయ్యి కాకపోతే నూనె కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత దానికి వాటర్ ఏసుకొని ఇలాగ చపాతీల పిండి కలుపుకున్నట్టు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్ అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ సమోసాల్లోకి నేను స్టఫింగ్ అయితే రెడీ చేస్తున్నానండి. దీనికోసం నేను ఒక ప్యాన్‌లోని ఆయిల్ ఏసుకొని జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై అయితే చేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పల్లీలు గ్రైండ్ చేసి వేసాను. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బేసిక్ మసాలాసు ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి 2 మినిట్స్ అయితే మళ్ళీ ఫ్రై చేశాను. ఈ మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందు నుంచి బాయిల్ చేసుకున్న ఆలూని స్మాష్ చేసి ఇందులో అయితే వేసి బాగా కలుపుకున్నానండి. ఈ మసాలాలు ఈ ఆలూకి బాగా పట్టినట్టు కలుపుకొని అంతా మిక్స్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని చల్లారిన దాకా సైడ్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ టైము మీ ఇంట్లోని బర్త్డే పార్టీ, కిటీ పార్టీ అయినప్పుడు ఈ సమోసా అయితే ట్రై చేయండి. వెరైటీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉన్నది అన్నదైతే నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండికి తీసుకొని ఇలా చిన్న చిన్నగా పూరీలు అయితే చేసేసుకోవాలి. అన్ని పూరీలు ఒకేసారి చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ఒక సమోసాకి 2 పూరీలు అయితే యూజ్ అవుతాయి. మీరు ఆ కౌంట్‌లోని ఒక సమోసాకి 2 పూరీలు లెక్కన చేసుకొని కొన్ని పూరీలు సైడ్ పెట్టుకొని నేను చూపించినట్టు కొన్ని పూరీలకి ఇలాగ కట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఈ కట్ పెట్టుకున్న పూరీల మీద ఆ ప్లెయిన్ పూరీల్ని ఇలా పెట్టుకొని కొంచెం ప్రెస్ అయితే చేసుకోండి. ఇలాగ ఎన్ని కావాలంటే అన్ని పూరీలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ ఆలూ కర్రీ దీని మీద పెట్టి దీనికి నేను వీడియోలో చూపించినట్టు మీరు డిజైన్ అయితే చేసుకోండి. తర్వాత అన్నీ ఒకేసారి చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు ట్రై అయితే చేయండి. ఇవి మేము బయటికి వెళ్ళినప్పుడు నేను చేసి ఇలాంటివి తీసుకొని అయితే వెళ్తానండి. టేస్ట్ బాగుంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది, అలాగే హెల్తీగా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. డైలీ చపాతీలు చేసుకుంటాం కదా, ఆలూ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి నా వీడియోస్ నేను ఇంకా సింపుల్గా ఈజీగా చేసిన చాలా రెసిపీస్ నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. అవన్నీ చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.